ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. బాబా గారి కృపతో బాబా గారి మరాఠీ సచ్చరిత్రను తెలుగులోకి అనువాదించిన పత్తి నారాయణరావు గారి కోసం తెలుసుకున్నాం. మరి మొట్టమొదట సాయి సచ్చరిత్ర తెలుగు పుస్తకం అందుకున్న శ్రీ సాయి లీలమ్మ గారి కోసం కూడా తెలుసుకుందామా? లీలమ్మ గారు విజయవాడలో జమీందారు కుటుంబంలో పుట్టినవారు. ఆ రోజుల్లో 1920-25 ప్రాంతంలో పెద్ద జమీందారు. ఆమె కాన్వెంట్కి వెళ్ళాలంటే కారులోనే పంపించేవారు. అంత అల్లారు ముద్దుగా పెంచారు లీలమ్మ గారిని. ఆమె ఒకరోజు స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పుడు కారు ఆపి ఒక బొమ్మల అమ్మే అతని దగ్గర నుంచి ఒక చిన్న మట్టితో చేసిన బాబా గారి బొమ్మను తెచ్చుకుంటుంది. కానీ అది బాబా అని ఆమెకి తెలియదు. తన ఇంట్లో పెట్టుకొని తాత తాత అని ఎంతో ఆప్యాయంగా ఆ బొమ్మతో మాట్లాడటం చేసేవారు లీలమ్మ. ఆమె తల్లిదండ్రులు ఒకసారి అడుగుతారు, ఎందుకమ్మా నీకు ఆ బొమ్మ అంటే అంత ఇష్టం? అంటే, ఏమో నాకు తెలియదు నాన్నగారు, నాకు ఈ బొమ్మ అంటే ఎంతో ఇష్టమని. తను తింటున్నప్పుడు కూడా, ఆడుకుంటున్నప్పుడు, పడుకున్నప్పుడు ఎప్పుడు తన దగ్గరే ఉంచుకునేవారు లీలమ్మ. అలాగా బాబా అంటే ఎవరో తెలియని ఆ పసిప్రాయం నుంచి ఆమె బాబాను ఆరాధించి ప్రేమించేది. ఆ తర్వాత కాలంలో బాబా గారు ఆమెకు కలలో కనిపించి, నేను షిరిడీలో ఉంటాను అని చెప్తారు. కానీ ఆమెకు షిరిడీకి వెళ్ళడం అవ్వదు. ఆమెకు వివాహం జరుగుతుంది. ఆమె భర్త కోల్కత్తాలో రైల్వేలో ఇంజనీర్గా పనిచేస్తూ ఉంటారు. ఆమె నివాసం బెంగాల్కు మారింది. ఎప్పుడు పని ఒత్తిడిలో ఉండేవారు లీలమ్మ గారి భర్త. బెంగాల్లో ఇరుగు పొరుగు వారు, తన స్నేహితులు అందరూ షిరిడీకి వెళ్తున్నారని తెలిసి వారితో ఒకసారి షిరిడీకి వెళ్తారు లీలమ్మ. మే 19, 1953లో ఆ రోజు బాబా గారి మొట్టమొదటి దర్శనం చేసుకుంటారు. బాబా గారి అనుగ్రహం, బాబా గారి కృప వలన మొట్టమొదట శ్రీ సాయి సచ్చరిత్ర తెలుగు పుస్తకాన్ని అందుకుంది కూడా శ్రీ సాయి లీలమ్మ గారే. షిరిడీలోనే అందుకుంటారు. అదే రోజు పుస్తకం ఆవిష్కరణ కోసం పత్తి నారాయణరావు గారు, జిఆర్ నాయుడు గారు, సంస్థ వాళ్ళు అందరూ మెంబర్స్ అందరూ కూడా పుస్తకాన్ని పూజ చేయించి తిరిగి వస్తూ ఉంటారు. వాళ్ళకి మొట్టమొదట ఎదురవుతారు లీలమ్మ గారు. అడుగుతారు, బాబు ఇవేం పుస్తకాలు అంటే, బాబా గారి సచ్చరిత్ర అంటారు. ఇందులో ఏముంటాయంటే బాబా గారి లీలలన్నీ ఉంటాయి, నాకొక్క పుస్తకం ఇస్తారా అంటే ఎంతో సంతోషంతో నారాయణరావు గారు లీలమ్మ గారికి ఒక పుస్తకం ఇస్తారు. ఆ సచ్చరిత్రను అందుకొని షిరిడీలోనే చదువుతారు. ఇంకా బాబా అంటే ఒక పిచ్చి, బాబాయే సర్వస్వం అయిపోతారు లీలమ్మ గారికి. ఆ తర్వాత బాబాను ఒక భగవంతుడిగా కొలిచి ఆరాధించి ఎంతో సంతోషపడతారు. ఇంకా ఎన్నిసార్లు చదివారో ఆ సచ్చరిత్రను లీలమ్మ గారు కాస్త శ్రీ సాయి లీలమ్మ గారుగా మారిపోతారు. ఎప్పుడు సాయి 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 అంటూ తన జీవితం అంతా కూడా బాబాకు అంకితం చేశారు. ఆమె చివరి దశలో కూడా తన జమీందారు కుటుంబం అన్ని భోగభాగ్యాలన్నీ వదిలి నిరాడంబరంగా జీవిస్తారు. ఆల్వాల్లో ఒక చిన్న గృహం కట్టుకుంటారు. ఆ గృహం కట్టడానికి కూడా ఎంతో కష్టపడతారు. ఎందుకంటే నిరాడంబరాలుగా ఉండాలని తన ఆస్తి మొత్తం వదిలేస్తారు. సచ్చరిత్ర తీసుకొని వెళ్ళిన తర్వాత అనునిత్యం అదే ధ్యాసలో గడుపుతారు. ఒకసారి ఏం జరుగుతుందంటే ఆమె కాలుకు కొంటె విరిగిపోతుంది. నడవడానికి ఎంతో కష్టం అవుతుంది. బెంగాల్లో పనివారు దొరకడం చాలా కష్టం. ఎలాగా అని అనుకుంటూ ఉంటారు. ఒకరోజు మధ్యాహ్నం 12 గంటలకి 16-17 సంవత్సరాల పిల్లవాడు వచ్చి తలుపు కొడతాడు. అమ్మా నాకు పని కావాలి అని అడుగుతాడు. ఏ పనైనా చేయగలవా అంటే, తప్పకుండా చేస్తానమ్మా, ఏ పనైనా చేస్తానా. నీ పేరు ఏమిటి అంటే, మూర్తి అంటారు. ఎందుకో ఆ పేరు వినగానే లీలమ్మ గారు ఒళ్ళు పులకిస్తుంది. లీలమ్మ గారు ఆ పిల్లవాడు ఏ పని చెప్పినా చేసేవాడట. ఎంతో చురుగ్గా చేసేవాడు. ఇంత చిన్న పిల్లవాడు ఎంత వేరంగా, ఎంత చక్కగా పని చేస్తున్నాడని లీలమ్మ గారు మురిసిపోయేవారట. 2.5 సంవత్సరాలు లీలమ్మ గారికి కాలు అయ్యే వరకు ఆ పిల్లవాడు లీలమ్మ గారి దగ్గరే పనిచేస్తూ ఉంటాడు. కాలు నయమైపోయాక ఎటు వెళ్ళిపోయాడో తెలియదు లీలమ్మ గారు. ఏంటి పిల్లవాడు పిలవకుండా వచ్చాడు, చెప్పకుండా వెళ్ళిపోయాడని ఒకరోజు పడుకొని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు జ్ఞాపకం వస్తుంది, అవును కదా, నేను బాబాను ఒక మూర్తి బొమ్మగా తెచ్చుకున్నాను కదా, నిజంగా నా సాయే నా కోసం నా కష్టంలో సహాయం చేయడానికి ఆ పిల్లవాడి రూపంలో వచ్చాడు అనేసి ఎంతో పొంగిపోతారు లీలమ్మ గారు.
ఎంతోమందిని బాబాగారి దర్శనానికి పంపించడం, బాబాగారి లీలలు చెప్పడం, అనునిత్యం బాబాగారి ధ్యాసలో ఉండి సాయిలో ఐక్యమయ్యారు లీలమ్మ గారు. ఇది లీలమ్మ గారి అనుభవం బాబాగారి చరణాల దగ్గర. బాబాగారి కృపతో మరికొన్ని భక్తుల కోసం మరికొన్ని వీడియోల్లో తెలుసుకుందాం. ఓం సాయిరామ్. రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సమర్థ సద్గురు సాయిశ్వర మహారాజ్ की जय. समर्थ सद्गुरु साईनाथ महाराज की जय.